యాక్చువల్గా మాకు గత గవర్నమెంట్ 8185 జీవో అని చెప్పేసి 20,550 మందికి ఒక జీవో ఇచ్చి ఉండారు. దాంట్లో 16,750 మంది యాజ్ పర్ జీవో ప్రకారం ఇంప్లిమెంటేషన్ అయిపోయారు. వాళ్ళు విద్యార్హతలతో పాటు స్పెషల్ ఇంటర్ డిగ్రీ 10th బేసిక్స్ తోటి వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీ స్కేల్కి వెళ్ళిపోయి ఉన్నారు. దాని తర్వాత తదనంతరం జరిగిన చిన్న ప్రాబ్లమ్స్ వల్ల మేము ఒక 3,797 మందిని ఇంకా పెండింగ్లో పడిపోయి. ఆ కుటుంబాలు ఏంటి అని అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ వ్యవస్థలో అట్టడుగు స్థానంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళమై ఉంది. మేము గత 50 సంవత్సరాల నుంచి రెవెన్యూ వ్యవస్థలో సేవలు అందిస్తూ వాళ్ళ వారసులమైన మేము గత 10 నుంచి 12 సంవత్సరాల నుంచి తహసీల్దార్ కార్యాలయంలో పనులు చేస్తున్నాం. అంటే మీ అందరికీ తెలిసి ఉంటే మేము చేసే పనులు ఇన్ని రకాలుగా చేస్తూ వచ్చే క్రమంలో ఏదైతే మా సమస్య ఎక్కడైతే అక్కడ ఆగిపోయింది, సంవత్సరం నుంచి 14 నెలల కాలంలో ఆగిపోయిన పనిని ఈ రోజున పీజీటీఏ అండ్ మన డీసీఏ జేఏసీ లచ్చిరెడ్డి సార్ నాయకత్వంలో సార్ ముందు తీసుకొని ప్రతి ఒక్కరికి మీకు న్యాయం చేస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కింది స్థాయి ఉద్యోగులు మీరు ఎవ్వరు కూడా ఆందోళన పడవద్దు బిడ్డ, నేను ఉన్నాను మీ అందరికీ. కానీ ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రోడ్ల మీదకి రావడం కానీ లేకపోతే ఇంకేమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆందోళన చేసే ఉద్దేశాలు పెట్టుకోవద్దని చెప్పేసి లచ్చిరెడ్డి సార్ గారు మాకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 2-3 మీటింగ్లు రెవెన్యూ మినిస్టర్ గారితో జరిగిన మీటింగ్లలో మన రామకృష్ణ సార్ గారు కూడా స్వయంగా మా గురించి 61 విఆర్ఏ వాళ్ళు యాజ్ పర్ జియో ప్రకారం ఇప్పటికీ మిగిలి ఉన్నారు సార్. వీళ్ళను తీసుకోవడంలో గవర్నమెంట్కి ఎలాంటి కూడా ఆర్థిక భారం పడదు, ఖచ్చితంగా వీళ్ళందరినీ తీసుకోవాలని చెప్పి సార్ స్వయంగా నిన్న జరిగిన రెవెన్యూ కార్యక్రమంలో చెప్పడం వల్ల మేమందరం దానికి ఎంతో హ్యాపీగా ఉంది. సార్ నేను స్వయంగా వచ్చి కలిసిపోదామని చెప్పేసి ఉద్దేశంతో సార్ దగ్గర వచ్చి ఫ్యామిలీ ఓకేనా. డిపార్ట్మెంట్ నుంచి బయటికి పోయిన వాళ్ళు, డిపార్ట్మెంట్ బయట ఉన్న వాళ్ళు, డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు అందరికీ కూడా మన లచ్చిరెడ్డి అనే నాయకత్వంలో మనంతా కూడా ఒకే ఫ్యామిలీ. మీరు ఎక్కడున్నా మీ హక్కుల కోసం పోరాడతాం, మీ జనరేషన్ న్యాయం కోసం. లచ్చిరెడ్డి సార్ కూడా